ఎస్ఎల్బీసీ టనెల్లో 13వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జీపీఆర్ అనుమానిత ప్రాంతాల్లో ముమ్మరంగా తవ్వకాలు చేపట్టారు. టీబీఎం మిషన్పై బురద తొలగింపుకు వాటర్ గన్స్ను ఉపయోగిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా రోబోల వినియోగం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగి 13 రోజులు కావస్తున్న టనెల్లో చిక్కుకున్న కార్మికుల జాడ ఇంతవరకు తెలియరాలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, టీబీఎం మిషన్పై బురద తొలగించేదానికి వాటర్ గన్స్ ఉపయోగిస్తున్నారు, అలాగే రోబోస్ను కూడా వినియోగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ఎస్ఎల్బీసీ వద్ద జరిగినటువంటి ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం 13 రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా జీపీఆర్ అనుమానిత ప్రాంతాల వద్ద పెద్ద ఎత్తున తవ్వకాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి 2 ప్రాంతాల్లో పూర్తి అయితే అక్కడ ఎలాంటి మానవ మృతదేహాలు లభించలేదు. మామూలుగా ఇనుప అట్లాంటి వాటికి సంబంధించినటువంటి దొరికాయి. మిగతా ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఏదైతే కన్వేయర్ బెల్ట్ ఉందో ఆ కన్వేయర్ బెల్ట్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. ప్రధానంగా అక్కడ ఉండేటువంటి దాన్ని కమిషనింగ్ చేస్తున్నారు. మొదట నడిచిన కొద్దిసేపటికి అది కొంత కదలికలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని ఈజీగా తీసేయడం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకోసం కావాల్సినటువంటి చర్యలు వైపున చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే అందులో కూరుకుపోయినటువంటి మట్టి, బురద, తర్వాత వాటర్ డివాటరింగ్ చేయడం అనేటువంటిది, బురదను తొలగించేటువంటి దానికోసం మాత్రం కన్వేయర్ బెల్ట్ ను ఉపయోగిస్తారు. అది ఈ సాయంత్రం వరకు పూర్తి అవుతుందని చెప్తున్నారు. మరొక వైపు టీబీఎం మిషన్ ఏదైతే దక్షిణ మధ్య రైల్వేలకు సంబంధించినటువంటి నిపుణులతో ప్లాస్మా కటర్ ద్వారా కటింగ్ చేస్తుండేటువంటి క్రమంలో బురద ఆటంకంగా మారితే అక్కడ వాటర్ జెట్ ను ఉపయోగించి దాన్ని శుభ్రం చేసిన తర్వాత కట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మరొక వైపు సీఎం సమీక్షా సమావేశాల్లో ప్రతిపాదనకు వచ్చినటువంటి రోబోటిక్ సేవలు ఉపయోగించాలనేటువంటి యొక్క ఏదైతే అనుకున్నారో దానికి సంబంధించి ఇప్పటికీ హైదరాబాద్ కు సంబంధించిన 8 రోబోటిక్స్ ప్రతినిధులను ఈ యొక్క టనల్ వద్దకు రప్పించి వారు పరిశీలన చేయడం జరిగింది. ఆ మేరకు ఏ మేరకు సాధ్యమవుతుంది అనేటువంటి దానిపైన మాత్రం చర్చిస్తున్నారు. ఇంకొక వైపు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకవేళ ఇవి శిథిలాలను కానీ అక్కడ ఉండేటువంటి మట్టి, బురదను తొలగిస్తే ఇంకేమైనా కదలికలు వచ్చేటువంటి అవకాశం ఉందా, భూకంపాలకు అవకాశం ఉందా అనేటువంటి దానిపైన కూడా వాళ్ళంతా కూడా ఇక చర్యలు చేపట్టారు. ప్రధానంగా మాత్రం ఈ డీవాటరింగ్ అనేటువంటిది మాత్రం ప్రస్తుతం ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. రెండవది 13వ రోజు జరుగుతుండేటువంటి యొక్క ఏదైతే సహాయక చర్యలో భాగంగా ఈ సాయంత్రానికి ఏదైనా ఒక రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నప్పటికీ కూడా జరుగుతున్నటువంటి సహాయక చర్యలో మాత్రం అవాంతరంగా ఏర్పడినటువంటి డీవాటరింగ్ కానీ బురద తొలగింపు అనేటువంటి మాత్రం కొంత ఇబ్బందిగా మారింది. ప్రస్తుతానికైతే ప్లాస్మా కటర్ ద్వారా వచ్చినటువంటి యొక్క శిథిలాలను కానీ తర్వాత ఆ సిమెంట్ సెగ్మెంట్స్ ఏవైతే పెద్ద భారీగా పడిపోయినాయో వాటన్నిటి మాత్రం లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలించడం జరుగుతుంది. అది చాలా జాప్యం జరుగుతుండడంతో ఈ యొక్క సహాయక చర్యలకు మాత్రం మరింత జాప్యం జరిగేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. ఓకే విజయభాస్కర్.